కోటేశ్వర గారు, అంటే ఇది తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్లోకి జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినా సరే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సుప్రీంను ఆశ్రయించాలని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఒక 7గురిపై అయితే మాత్రం రిట్ పిటిషన్, ఒక 3పై అయితే మాత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏ విధంగా అంటే స్పీకర్ వివక్షగా వ్యవహరిస్తున్నారు, విపక్ష అంటే పక్షపాత ధోరణితోటి అనే విధంగా కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏంటొచ్చు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుంది కోటేశ్వర గారు? ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, నిబంధనలు లేదా స్పీకర్లకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు వీటన్నిటినీ గనక మనం పక్కన పెట్టేట్లయితే ఈ ఫిరాయింపులు అనేటువంటివి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి పద్ధతుల్లో బీజేపీ కూడా అలాంటి పని చేసింది. అందువలన అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అయితే చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని, లొసుగుల్ని వినియోగించుకొని తమ చర్యలని అన్ని పార్టీలు కూడా సమర్థించుకుంటున్నాయి. తెలంగాణలో కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని స్పీకర్ మీద వచ్చేటువంటి విమర్శలు కావచ్చు లేదా భౌతికమైనటువంటి పరిస్థితి వీటన్నిటిని మనం తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. అయితే అవి విమర్శలకు కొరకు మాత్రమే. ఇప్పుడు హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి అది ఒక ఎదురు దెబ్బ తగిలింది. అది ముందుగా ఊహించిందే. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా ఒక వృధా ప్రయాసే అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే సుప్రీంకోర్టు గతంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పులు కానీ, చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదా వాటికి అనుగుణంగానే తెలంగాణ హైకోర్టులో వచ్చినటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు మన రాజ్యాంగ వ్యవస్థలో ఇచ్చినటువంటి అధికారాల మేరకు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థ అంటే శాసనాలు చేసేటువంటి పార్లమెంటు, అసెంబ్లీలకి వాటి మీద అధికారం లేదు. వాటిని ప్రభావితం, వాటి నిర్ణయాలను తిరగదోడేటువంటి అధికారం లేదు. అవి ఆమోదించినటువంటి చట్టాలు లేదా నిబంధనలు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అనేటువంటి అంశాన్ని అది మేము భాష్యం చెప్పగలదు, దాని మీద తీర్పులు ఇవ్వగలదు తప్ప ఇక్కడ సున్నితమైనటువంటి అంశం ఏంటంటే లోక్సభలో కానివ్వండి లేదా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, శాసన మండలిలో కానీ ఇటువంటి ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైనటువంటి కేసులు కానివ్వండి ఈ రిలేటెడ్ వాటికి స్పీకర్లకి విచక్షణ అధికారం ఉందనేటువంటిది మనం గమనించాలి. ఆ విచక్షణ అధికారాన్ని అనేక రాష్ట్రాల్లో దుర్వినియోగం చేస్తున్నారు. అందుకని మరి తెలంగాణలో కూడా అదేనా అంటే డెఫినెట్ గా అదే గతంలో జరిగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి స్పీకర్లు అదే దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి స్పీకర్ కూడా అదే విధమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏది హోలిస్టిక్ గా చూసినప్పుడు నిబంధనల ప్రకారం చూస్తే మరి ఆనాడు కూడా విచక్షణ అధికారం ఉంది కనుక స్పీకర్ అట్లాగే వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే ఆ గేమ్ ని రీప్లే చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మరి ఎందుకు ఇవన్నీ కూడా తెలుసు కూడా ఎందుకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకి వెళ్తా ఉందంటే వాళ్ళకి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏదో ఒక విధంగా లైమ్ లైట్ లో దాన్ని ఉంచడం, ఆ సమస్యని ఉంచడం ద్వారా అదొక ప్రచారాస్త్రంగా పనిచేస్తుంది. ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది వాళ్ళకి. కోటేశ్వర గారు, అంటే సుప్రీంను ఆశ్రయించిన సుప్రీం కూడా శాసనసభ స్పీకర్ నిర్ణయానికి అంటే ఆయనపైనే శాసనసభ స్పీకర్ అంటే త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని స్పీకర్ పట్టించుకోలేదు కాబట్టి స్పీకర్ని ఆదేశించండి అని చెప్పేసి సుప్రీం చేసింది. కానీ స్పీకరు నిర్ణయాలు గతంలో కూడా 5 సంవత్సరాలు తాత్సారం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొని పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడే అది జరిగింది. కానీ ఇప్పుడు కూడా అదే తాత్సారం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా ఎందుకు అంటే అప్పటికి ఇప్పటికీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మారాయి తప్ప అదే స్పీకర్లు మారారు అంతే తప్ప అటువంటి లూప్ హోల్స్ అనేటువంటివి లేదా అటువంటి అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకని అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ లేదా అధికార పార్టీ తరఫున ఎన్నికైనటువంటి స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ నిష్పక్షపాతంగా ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళు లేవు. నిజానికి ఒకసారి స్పీకర్గా ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా ఉండాలనేటువంటిది
మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి, నిబంధనలు కూడా. కానీ దానికి అనుగుణంగా ఏ స్పీకర్ కూడా పనిచేయట్లేదు. అందువలన ఒక విధంగా చెప్పాలంటే మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా ఉంది. అవును. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అందుకని ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు తెలిసినా గానీ అదొక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా ఇతరత్ర రోజువారీ ఎజెండాలో భాగంగా వాళ్ళకి అదొక ప్రచారాస్త్రంగా పనిచేస్తుంది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. గతంలో కాంగ్రెస్ కూడా అదే చేసింది కదా. అవును. బీఆర్ఎస్ ప్రోత్సహించినటువంటి వాటిని 5 ఏళ్ల పాటు లేదా 10 ఏళ్ల పాటు అదే దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఆ పరిస్థితి వచ్చింది. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. వివిధ అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు. ఇది వివిధ దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలపై విశ్లేషణ. న్యూస్ కేప్. రేపు న్యూస్ కేప్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.